హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్మి సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా ఈ చపాతీ కర్రీ ఉంటే చాలండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. మనం డోర్ మ్యాట్లు ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తానండి. ఇలాగా నేను యూజ్ చేయలేని 2 సారీస్ అనేది తీసుకుని దాంతోపాటు చపాతీ కర్రీ కూడా తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా మనం మడత అనేది తిప్పుకుని ఇలాగా కొంగుపాటు ఉంటుంది కదండి, ఆ కొంగుపాటు అనేది తీసుకోవాలి. ఇలాగా అది తీసుకుని మనం కుర్చీలు పెట్టుకుంటాం కదండి, అలాగా గుజ్జుగా దుక్కునికి ఎగ్గు దిగు రాకుండా మడత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఎడ్జి అంతా ఒక లెవెల్లో వచ్చేలాగా మడత పెట్టుకోవాలండి. ఇలాగ 2 సారీస్ అనేది ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది మనం గట్టిగా టైట్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా టైట్ వేసుకున్నాం కదా. వేసుకున్నాక చపాతీ కర్రీ తీసుకొని ఆ 2 సారీస్ మధ్యన చూస్తున్నారు కదా, ఇలా 2 సారీస్ మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటా మన రౌండ్ అనేది చుట్టుకోవాలండి. 2 సారీస్ కూడా మనం ఫోల్డ్ చేసుకుంటా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను తిప్పుకుంటానే ఆ రౌండ్ చేసుకుంటా టైట్గా అనేది ఇలాగా మనం రోల్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకుంటా నేను ఆ చపాతీ కర్రకు చుట్టూ నేను సారీ అనేది మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. మీరు ఇలాగ కాకుండా ఏదైనా మీకు మంచానికో లేదంటే కుర్చీకో పెట్టుకుని మనం ఇలా రౌండ్గా చుట్టేసుకోవచ్చు. మీకు వీలు అవ్వదు అని అంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తం ఫోల్డ్ చేసేసుకుని దానికి ఇలా చేసేసుకున్నాక దాన్ని మొత్తం దాంట్లోకి మడత పెట్టేసుకోవాలి. చివరి చెంగు ఉంది కదండి, అది కూడా దాంట్లో మడత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోద్ది కదండి, ఊడిపోకుండా మనకి లోన్కని పెట్టేసుకుని అది పక్కకు పెట్టేసుకోవాలండి. చూస్తున్నా కదా, ఈ విధంగా మొత్తం అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలనేది కూడా చూపిస్తానండి. విధంగా మనం రెడీ చేసుకునే దాన్ని పక్కకు పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి 1 మీటర్ దాకా క్లాత్లు అనేది తీసుకోవాలండి. సారీలోనే పర్లేదు, వేరంటే వేరే మనకి ఏదైనా వేస్ట్ అని క్లాత్లు ఉంటాయి కదండి, ఆ వేస్ట్ క్లాత్లు అనేది తీసుకుని ఇలా పొడుగ్గా మీటర్ సరిపడగా తీసుకోవాలి. ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువ అవ్వకుండా చూసుకోండి క్లాత్లు మాత్రం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 4 తీసుకున్నాను. 4 పీసుల దాకా తీసుకున్నానండి. తీసుకున్నాక మన సారీ అనేది తీసుకున్నాం కదా, తీసుకున్న దాన్ని ఇప్పుడు కొంచెంగా తీసుకుంటే ఇలాగ రౌండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ చేసుకుంటా మనం థర్డ్ అనేది తీసుకున్నాం కదా, క్లాత్లు అనేది కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసి ఇలాగా మనం గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలండి. ముందు కట్టుకున్నాం కదా, తర్వాత ఒక జానెడ్ గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ కట్టుకోవాలండి. మళ్ళీ రౌండ్ చుట్టుకోవాలి. చూస్తున్నా కదా, మీ డీటెయిల్గా అనేది చూపిస్తున్నాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇలాగ ఒక రెండోది కూడా అలాగే కట్టుకున్నానండి. మూడోది కూడా ఒక జానెడ్ గ్యాప్ ఉండి మన రౌండ్ ఒకవేళ రౌండ్ ఊడిపోతే ఒక రౌండ్ తిప్పుకుంటా సారీ అనేది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇందులోని సిజర్ కానీ కుట్టడం కానీ సూది కానీ ఏది మనం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ క్లాతులతోటి యూజ్ చేస్తున్నాము. చూస్తున్నా కదా, ఈ విధంగా ఒక జానెడ్ గ్యాప్ ఇచ్చుకుని మనం ఇలా రౌండ్ చుట్టుకుంటా అలాగే మొత్తం కట్టుకోవాలండి. ఇలాగ 4 కట్టేసుకోవాలి. 4 కట్టుకున్నాక మనం రౌండ్ తిప్పుకుంటూ ఉండాలి. ఆ క్లాతులతోటి ఒక్కో సైడ్ ముడి వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సైడ్కు నేను ముడి వేసుకుంటున్నాను, ఒక రౌండ్ తిప్పుతున్నాను. మళ్ళీ ఇలా మనం చుట్టుకుంటా ముడి వేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఈజీగానే కష్టం అనుకుంటారు, మీరు ఏమీ లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం అర్థం చేసుకుంటే ఆ టెక్నిక్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. సూది దారము అలాగే ఒక సిజర్ పెట్టి కట్ చేయని కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ కష్టపడకుండా మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. వేస్ట్ సారీస్ ఉంటాయి కదా, మనం యూజ్ చేసేసి సారీస్ అన్ని పాడేస్తుంటాము. అలా పాడేసే బదులు ఇలా చేసుకోండి. కాటన్ సారీస్ అన్నా పర్లేదు, సిల్క్ సారీస్ అన్నా పర్లేదు. కాటన్ సారీస్ ఏంటంటే మనకు వాటర్ పీల్చుకుంటుంది, అవి ఉన్నా పర్వాలేదండి, వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇలాగ రౌండ్ తిప్పుకుంటా అట్లని ముడి వేసుకుంటా మొత్తం గట్టిగానే కట్టుకుంటున్నానండి. ఇలా గట్టి కట్టుకోవాలండి, ఎందుకంటే మనకు ఊడిపోకుండా ఉండాలి అని అంటే గట్టిగా ముడి అనేది వేసుకోవాలి. చూస్తున్నా కదా, ఈ విధంగా నేను సారీ అనేది మొత్తం మళ్ళేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సారీ మొత్తం. ఇలాగ మీకు ఊడిపోతుంది సారీ అని అంటే గట్టిగా బిగించి మీరు కట్టుకోవచ్చు. ఒకసారి రౌండ్ తిప్పుకుంటా మీరు మళ్ళీ గట్టిగా ముడి, అదిగో నేను చూస్తున్నా కదా, చివరికి వచ్చినప్పటికీ ఆ ముడి అనేది ఊడిపోతుందండి. ఇలా రౌండ్ చుట్టుకుంటా మళ్ళీ గట్టిగా అనేది ముడి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మీరు చేసుకుంటే ఈజీగా కొంచెం డీటెయిల్గా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఈజీగానే అయిపోతుందండి. పైకి ఎక్సేసుకున్న మనం కట్టుకున్నాం కదండి తాళ్ళు అవన్నీ అవి తీసేసుకుని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని అవసరం మీకు ఏం లేదండి. ఎక్సేసుకున్నవన్నీ కట్ చేసేసుకోండి.
చూస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మన మ్యాట్ అనేది రెడీ అయిపోయిందండి. రూపాయికొచ్చి లేకుండా, కట్ చేసే పని లేకుండా, కుట్టాల్సిన పని లేకుండా ఈజీగా మ్యాట్ అనేది రెడీ చేసుకున్నా కదా. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇది ఎక్కడైనా వేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.